హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి తనుజ సెకండ్ ఫైనలిస్ట్గా ఎంపిక కావడం జరిగింది. అయితే తనుజ సెకండ్ ఫైనలిస్ట్గా ఎన్నికైనప్పుడు ఆమె ఫైనల్కి నేను వెళ్ళిపోవడానికి ఆమె నిరాకరించడం జరిగింది. నేను ప్రేక్షకుల ఓటింగ్ ద్వారానే ఎన్నికైతానని చెప్పడం జరిగింది. దేనికంటే ఇమానియల్కి తనుజ పెట్టిన టాస్క్లో వచ్చేసరికి గేమ్ జరుగుతున్న మధ్యలో మన ఇమానియల్కి మధ్యలో గేమ్ అయింది. రన్నింగ్ చేసేటప్పుడు కాలు మడమ బాగా బెనికింది. దానివల్ల ఇమానియల్ గేమ్ ఆడలేకపోయాడు. ఆ బోర్డు టాప్లో ఉన్నది తనుజ కాబట్టి తనుజని బిగ్ బాస్ విన్నర్గా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు నువ్వు సెకండ్ ఫైనలిస్ట్ అయిపోయావు అని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేయడం జరిగింది. బిగ్ బాస్ నువ్వు వెళ్ళిపో అమ్మ సెకండ్ ఫైనలిస్ట్గా అని అన్నప్పుడు తనుజ నేను ఆ విధంగా వెళ్ళదలుచుకోలేదు, సెకండ్ ఫైనలిస్ట్కి ఇట్లా గేమ్ ఆడకుండా వెళ్ళదలుచుకోలేదు, ఖచ్చితంగా ప్రేక్షకుల ఓటింగ్ ద్వారానే నేను ఫైనల్కి వెళ్తా తప్ప వేరే విధంగా వెళ్ళానని బిగ్ బాస్ చెప్పడం జరిగింది. దానికి గల కారణం ఏంటంటే దానికంటే ముందర కూడా కొన్ని ఆర్గ్యుమెంట్స్ జరగడం జరిగింది. ఏదంటే అంతకంటే ముందు ప్రేక్షకులకు ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం ఒక గేమ్లో రావడం జరిగింది. దాంట్లో తనుజ ఫస్ట్ ప్లేస్లో ఉంది, సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి సంజన ఇమానియల్ ఉండడం జరిగింది. అప్పుడు ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం బిగ్ బాస్ ఏం చేసిండు, తనుజకి ఇచ్చిండు. తనుజని బిగ్ బాస్ ఏమన్నాడంటే, నీకు నచ్చిన ఇద్దరిట్లో ఎవరినైనా ఒకరిని ఎంపిక చేసుకో ఓటింగ్కి అప్లై చేసుకోవడానికి అని చెప్పి అప్పీల్ చేసుకోవడానికని బిగ్ బాస్ అన్నాడు. బిగ్ బాస్ అన్నప్పుడు తనుజ ఏం చేయాలి? ఇమానియల్ నా కోసం నిలబడ్డాడు, నాతో పాటే గేమ్ ఆడిండు, ప్రతిసారి నా ఎమ్మటే నిలబడ్డాడని భరణి గారితో ఆర్గ్యుమెంట్ చేసింది ఒక్కడ. అవునా కదా? అక్కడనే కదా భరణి సార్ నాన్న అన్న పదం పోయి భరణి సార్ అన్న పదం వచ్చింది. అక్కడనే కదా భరణి సార్ అని పదం వచ్చింది. తండ్రి అనే పదాన్ని వదిలేసింది కదా, అక్కడనే కదా తనుజ గారు. అప్పుడు భరణి గారు వచ్చేవాడి గారు, తనుజ నువ్వు నాకు ఓటేయకు, నేను కూడా గేమ్లో ఉండాలి కదా, నువ్వు ఓటే వరకు వేస్తావు అంటే నేను ఇమానియల్కు వేయను, వేస్తే మీకన్నా వేస్తా, లేకపోతే సంజన గారికన్నా వేస్తా. ఎందుకంటే భరణి నాకు ప్రతి గేమ్లో నిలబడ్డాడు, ప్రతిసారి నాతో ఉన్నాడు అనేసరికి భరణి గారి గుండె బద్దలైపోయింది. ఆయనకి ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. ఎమ్మటే నోరు మూసుకొని ఆ నుంచి వచ్చి సుమన్ శెట్టి దగ్గర కన్నీళ్ళు పెట్టుకుండు. అరే నేను ఇప్పటి వరకు తనుజ కోసం ఇంత ఘనంగా నిలబడ్డా, అట్లాంటిది ఆ ప్లేస్లో ఇమానియల్ ఆమె చెప్పడం ఏంది, అది పద్ధతేనా అని సుమన్ శెట్టిని అడిగింది. సుమన్ శెట్టికి ఏం చెప్పాలో కూడా అర్థం కాలే. అయితే వీళ్ళు ఓటర్ అప్పీల్ కోసం ఏం చేసింది, ఈమె తెలివిగా అక్కడ ఏం ఆలోచించింది తనుజ, ఎంత తెలివిగా ఆలోచించిందో చూడండి. ప్రతి గేమ్లో ఆమెకి అనుకూలంగా ఉన్నట్టే తీసుకుంటుంది తప్ప అక్కడ బెస్ట్ ఫ్రెండా నాన్న అనేది లేదు రిలేషన్షిప్. మీరు బాగా ఆలోచించండి. ఇక్కడ బెస్ట్ ఫ్రెండ్స్ నాన్న అనే రిలేషన్స్ లేవు తనుజకి. ఆమెకి గేమే ముఖ్యం, ఆమెకు అనుకూలంగా ముఖ్యం ఆ గేమ్. ఆమెకు అనుకూలంగా ఇమానియల్ ఉంటే ఇమానియల్ సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో ఇమానియల్ కూడా ఉంది కాబట్టి ఇమానియల్కి సపోర్ట్ చేయాలి. భరణి గారు ఏంటంటే అక్కడ లేరు, గ్రూపు లేదు భరణి గారికి, ఆడ సపోర్టింగ్ లేదు ఎందుకంటే ఆడుంది సంజన భరణి, 2 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ భరణి ఇమానియల్ తనుజ కళ్యాణ్ 3 ఓట్లు ఉన్నాయి కాబట్టి అప్పుడు అక్కడ సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు ఆమెకి. అప్పుడు ఈ గ్రూప్లోకి ఉండడం జరిగింది. ఇదే బేస్ చేసుకొని అందరు ఏమనుకుంటారు, అరే బెస్ట్ ఫ్రెండ్ అన్నది నాతో బెస్ట్గా నిలబడ్డది కదా అని ఇమానియల్ని ఎంచుకుంటారులే అనుకుర్రు అందరు. కానీ అక్కడ ఏం చేసింది సంజన, ఆమె తెలివిగా తనుజ సంజన వస్తే ఓటు అప్పీల్కి ప్రేక్షకులు కూడా ఒప్పుకోరు అని అట్లా ఆలోచించింది. ఇమానియల్ వచ్చినట్టయితే నాకు పోటీగా ఉంటాడు, ఒకవేళ నన్నే పంపిస్తారు, ఇమానియల్ ఉంచుతారన్నట్టు ఆలోచించి ఆమె ఇమానియల్ పక్కకు దోసేసి సంజనని ఎంచుకోవడం జరిగింది. ఆమె ఏదైతే ఊహించిందో ఓటు అప్పీల్ చేసుకోవడానికి వీళ్ళిద్దరు వెళ్ళినప్పుడు సంజన గారికేమో రెడ్ కార్డు పట్టుకున్న వాళ్ళు సంజనకు ఎత్తండి, బ్లూ కార్డు పెట్టుకున్న వాళ్ళు తనుజ తరపున ఎత్తాలి. అయితే వీళ్ళిద్దరిట్లో ఎవరికైతే ఎక్కువ ఓట్లు పడతాయో వాళ్ళే ఓటు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందని బిగ్ బాస్ చెప్పడం జరిగింది. యాజ్ యూజువల్గా తనుజ ఏది ఆలోచించిందో అదే నిజమైపోయింది.
సంజన గారికి మైనస్ అయిపోయింది. సంజన గారికి రెడ్ కార్డు ఎవరు ఎత్తలేదు. దీంతో సంజన గారు కొద్దిగా బాధపడకుండానే హౌస్ లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. తనుజకు ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడే అసలైన ప్రేక్షకులు ఆమెను కావాలని ఆన్సర్, ఎందుకంటే ఇప్పుడు మనలో జరిగే క్వశ్చన్స్ ప్రేక్షకులు అడగడం జరిగింది. మనం ఇప్పుడు ప్రేక్షకులు ఏ ప్రేక్షకులు అయితే అనుకుంటున్నారో ఆ ప్రేక్షకులు ఆమెను క్వశ్చన్స్ అడగడం జరిగింది. మేడం మీరు ఎప్పుడు ఏడుస్తున్నట్టు నటిస్తారు, సీరియల్ యాక్టింగ్ లాగా అనిపిస్తుంది, మీరు ఎప్పుడు బాగా ఏడుస్తున్నట్టే నటిస్తారు కదా మేడం అని చెప్పి ఆమెను అడిగాను. అంటే నేను మా అమ్మతో మా చెల్లెతోనే ఉన్నా ఇప్పటి వరకు, నా పక్కన ఎవరో ఒకరు ఉండేవారు, కాబట్టి నేను ఇప్పుడు ఈ బిగ్ బాస్లోకి రావడం అనేది నాకు కొత్తగా అనిపించింది, ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టుంది. నాకు సపోర్టింగ్గా మా వాళ్ళు ఎవరు లేరు, కాబట్టి బయట వాళ్ళు ఏదైనా ఒక మాట అంటే నాకు ఏడుపు వస్తుంది, అందుకోసం నేను ఏడుస్తున్నా అని చెప్పింది. కానీ మీ ఏడుపు మాత్రం జెన్యూన్గా అనిపించదు, ఏదో నటిస్తుందని అనిపిస్తుందని ఆయన అన్నాడు. తర్వాత ఇంకో ఆడియన్ ఏమన్నాడు, మేడం మీరు ఇమానియల్ని నా బెస్ట్ ఫ్రెండ్ కాదన్నారు, ఇమానియల్ని పక్కకు తోసేసారు, ఇమానియల్ని మీరు ఒక మాట అనరాని మాట అన్నారు, కానీ మళ్ళీ తర్వాత ఇమానియల్ సపోర్టే తీసుకోరు దేనికి మేడం అంటే, ఇమానియల్ నా బెస్ట్ ఫ్రెండ్ కాదంటే మా ఇద్దరి మధ్యలో మీ ఇద్దరం అనుకున్నాం, ఆయన నా బెస్ట్ ఫ్రెండ్ కాదని ఇమానియల్ ఎప్పుడనలే, నా బెస్ట్ ఫ్రెండ్ కాదని ఎప్పుడు నోరు చాలే. తనుజ అనే మాత్రం నా బెస్ట్ ఫ్రెండ్ కాదు అది ఇదని ఆమె పక్కన పెట్టింది. అయితే దానికి ఆమె తనుజ ఏమన్నదంటే, మీరు కూడా అనుకోరా, మీ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నప్పుడు మీరు కూడా అనుకోరా, ఇద్దరి మధ్య కొద్దిగా ఆర్గ్యుమెంట్ వస్తే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాదు పో అని చెప్పి వెళ్ళిపోరా అంటే, మేము అట్లానం మేడం, ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా నా ఫ్రెండ్ నువ్వు కాదని పో అని, ఎప్పుడైనా ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకుంటాం, లేకపోతే బయటికి వెళ్తాం, కాసేపు అలుగుతాం ఒక రోజు, కానీ మీరు 2 వారాల వరకు ఆయనతో మాట్లాడలేదంటే మరి ఇమానియల్ కూడా మాట్లాడలేదు కదా అంటే, మాటలు అన్నది మీరు ఇమానియల్ కాదుగా మిమ్మల్ని అన్నది. దానికి ఇమానియల్ చాలా ఫీల్ అయ్యిండు. ఆమె అన్న మాటల్ని చాలా వరకు లైవ్లో ఒక గంట దాంట్లో కట్ చేశారు, కానీ లైవ్లో చూపెట్టారు మేడం ఫ్రెండ్స్. అయితే అన్నది ఇమానియల్ కదా, మీరు పోయి ఇమానియల్తో మాట్లాడవచ్చు కదా, మీ బెస్ట్ ఫ్రెండ్ అన్నారు కదా అంటే, లేదు నేను మాట్లాడను. అంతేకాకుండా మళ్ళా అదే విధంగా భరణి సార్ని నాన్న అని పిలిచేవారు ఫస్ట్, కానీ ఒక గేమ్కి వచ్చేసరికి భరణి సార్ అన్నారు. అది ఎంతవరకు అవసరం అంటే, మా ఇద్దరి మధ్యలో బాండింగ్ అనేది, మా ఇద్దరి మధ్య ఇబ్బంది కాకుండా ఉండడం కోసం నేను ఆ పదం తీసుకొని రావడం జరిగిందని చెప్పి తనుజ అన్నది. అది ఫస్ట్ కానీ మీ ఇద్దరికి ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు కదా మేడం, మీ గేమ్ మీరు ఆడుతుర్రు, భరణి గారి గేమ్ భరణి గారు ఆడుతుర్రు, కానీ మీరు ఎవరికి సపోర్ట్ చేయరు కదా, అందరు సపోర్ట్ మీరు తీసుకుంటారు కానీ మీరు ఎవరికి సపోర్ట్ చేయరు అనేసరికి, నేను అందరు సపోర్ట్ తీసుకుంటున్నా అంటే, ఖచ్చితంగా మీరు సపోర్ట్ తీసుకుంటారు మేడం, అందరు సపోర్ట్ తీసుకుంటారని ఆడియన్స్ గట్టిగా అన్నాడు. అనేసరికి ఈమెకు అర్థం కాలే, నేను తీసుకుంటున్నా అనేసరికి ఆమెకి అర్థం కాకుండా అట్లేముండదు, ఆమెకు చాలా, తనుజ గారికి చాలా తెలివి ఉంటుంది, అందరు సపోర్ట్ తీసుకుంటుందని ఆమెకి అర్థమైంది. ఒక్కసారి ఏం చేయాలో అర్థం కాక, అంటే అక్కడున్న ప్రేక్షకులకు అర్థం కాదనుకుంటుందేమో తనుజ గారు, కానీ ప్రేక్షకులకు అర్థమైపోతుంది తనుజ సపోర్ట్ తీసుకుంటుంది అని. అది ఆమెకి ఇప్పుడు అర్థమైపోయింది, జనాలకి అర్థమైపోయింది. అందుకోసం ఇదంతా ఎందుకు, డైరెక్ట్గా నేను ఓట ఇట్లా ఫైనలిస్ట్కి పోవడం కంటే ఓట్లు గెలవడం ద్వారానే పోయినట్టయితే దీని ద్వారా కూడా సింపతి ఏర్పడుతుందని చెప్పి ఆమె అట్లా ఊహించుకోవడం జరిగింది. అంతే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.